ఉత్తర తెలంగాణ జిల్లాల రాజకీయాలకు గుండెకాయ కరీంనగర్. ఎం సత్యనారాయణరావు, సిహెచ్ విద్యాసాగరరావు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు వంటి ఉద్దండులు కరీంనగర్ నుంచే పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ కీలక పాత్ర పోషించింది. 1952లో ఏర్పడిన కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో తొలినాలలో కాంగ్రెస్ పార్టీదే హవా. ఆ తర్వాత నెమ్మదిగా బీఆర్ఎస్ కంచుకోటగా మారింది. అయితే అనంతరం బీజేపీ సైతం ఇక్కడ పట్టు సాధించింది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 10 సార్లు, ఉప ఎన్నికలతో కలిపి బీఆర్ఎస్ 4 సార్లు, బీజేపీ 3 సార్లు, ఇతరులు 4 సార్లు విజయం సాధించారు. కరీంనగర్ ప్రస్తావన లేకుండా తెలంగాణ రాజకీయాలుండవు. ఎన్నెన్నో పోరాటాలు పురుడు పోసుకున్న నేల అది. ఎందరో ఉద్దండులను దేశానికి అందించిన జిల్లా. ప్రజా ఉద్యమాలు, నక్సల్ ఉద్యమానికి కేంద్రంగా నిలిచింది. రాజకీయంగా చైతన్యం ఉన్న ఈ జిల్లాలో రోజుకో రకంగా పాలిటిక్స్ మారుతూ ఉంటాయి. విలక్షణ తీర్పుతో అంచనాలకు అందకుండా ఉంటారు కరీంనగర్ ఓటర్లు. ఇక్కడ జనాల నాడి అందుకోవడం అంత తేలిక కాదు. కమ్యూనిస్ట్, కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్, బీజేపీ, తెలంగాణ ఉద్యమ పార్టీలను ఆదరించిన ఘనత కరీంనగర్ సొంతం. పార్టీ ఏదైనా వెలుమ సామాజిక వర్గానిదే ఇక్కడ ఆధిపత్యం. రాష్ట్ర, జిల్లా, స్థానిక రాజకీయాలను వెలుమలు ప్రభావితం చేస్తూ ఉంటారు. అయితే ఓటింగ్ పరంగా మున్నూరు కాపు ముస్లింలు కూడా ఇప్పుడిప్పుడే ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. కరీంనగర్ లోక్సభ పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 16,51,534. ఇక్కడ కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూరు, హుజూరాబాద్, హుస్నాబాద్ లోక్సభ నియోజకవర్గాలున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలోని 7 స్థానాల్లో బీఆర్ఎస్ 3 చోట్ల, కాంగ్రెస్ 4 చోట్ల విజయం సాధించింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్, కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ పై 89,508 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. కరీంనగర్ లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ గెలిచి 15 ఏళ్లు గడుస్తోంది. 2009లో చివరిసారిగా హస్తం పార్టీ ఇక్కడ విజయం సాధించింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్, బీజేపీలను ఎదుర్కోవడం అంత ఆషామాషి విషయం కాదు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అలిగిరి ప్రవీణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగపతిరావు తనయుడు తదితర పేర్లు వినిపిస్తూ వచ్చాయి. చివరికి వెల్చాల రాజేంద్రరావును తమ అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ నియోజకవర్గంలో ప్రచారం ముమ్మరం చేసింది.
ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే తన కంచుకోటను కాపాడుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ కు మరోసారి టికెట్ ఖరారు చేశారు గులాబీ బాస్. గతంలో తాను చేసిన అభివృద్ధి బీఆర్ఎస్ క్యాడర్ల సాయంతో విజయం తనదేనని వినోద్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ విషయానికి వస్తే బండి సంజయ్ కుమార్ ఇక్కడ ఎంపీగా గెలిచి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. తన వాగ్దాటి వ్యూహాలతో బీజేపీని తెలంగాణలో బలోపేతం చేయడంతో పాటు జాతీయ స్థాయిలో కరీంనగర్ కు గుర్తింపు తీసుకొచ్చారు. మోడీ చరిష్మా, సంజయ్ పనితీరు, కార్యకర్తల బలం సాయంతో బీజేపీ ఇక్కడ గెలవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది.